ఆయన పార్టీ కాదు. ఎందుకు కాదు? జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ ఎవరిది? వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. మరి ఎవరిది? పార్టీ పెట్టిన పేరు తెలుసుకోండి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారిది పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి చాలా తిట్టారు. ఆయన మంచోడు కాబట్టి వీళ్ళు ఇలా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు అభివృద్ధి పనులు చేసుకోలేకపోయి ఓడిపోయారని నేను అన్నాను. గెలిచాడు కానీ ఈవీఎంల ద్వారా ఓడిపోయారు. నిమ్మగడ్డ రమేష్ని కలిసినప్పుడే తెలుసుకోవాల్సింది. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత నారా లోకేష్ టూర్లు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఎవడైనా ఎలక్షన్ అయిన తర్వాత 40 రోజులు బాక్సులు పెట్టేసి స్ట్రాంగ్ రూముల్లోనూ ఛార్జింగ్ అయిపోయింది అది అన్నప్పుడు పోనీ దాన్ని ప్రజలకి క్లియర్ చేయాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? ఆ బాక్సులను ఎక్కడెక్కడో వీడియోలు అన్ని వచ్చినాయి, అందరి దగ్గర ఉన్నాయి. ఇట్లాగే విమర్శలు కూడా 2019లో వచ్చినాయి. అప్పుడు టీడీపీ కామ్గా ఉంది, ఇప్పుడు వైసీపీ కామ్గా ఉంది. గ్యాంబ్లింగ్ జరుగుతుంది. అదే మీకు చెప్తున్నాను. వాళ్ళ అమ్మగారు ఆయన వచ్చినప్పుడు 63 సీట్లతో గెలిచాడండి. అప్పటికి ఆయన ఏ పదవులు లేవు, ఏమీ లేవు. 63 సీట్లు గెలిచాడు. తర్వాత 150 2019 స్వచ్ఛందంగా వేశారు ఆయనకి జనాలంతా. ఈవీఎం లో అవన్నీ ఏమీ లేదు. ఎందుకు రావండి? ఎంత సీట్లు రావు? జగన్ అరాచకాన్ని తట్టుకోలేక ఓట్లు వేశారు. ఎవరు దేనికి దేనికి పేదోళ్ళని మంచిగా చేయడానికి చేస్తాడు. ఇప్పుడు ఇలా ఆడుతున్నారు కదా ప్రజలను పక్కగా వదిలిపెట్టేసి ఇప్పుడు వీళ్ళు జనాలు ఏమో రైతులు వదిలేశారు, ఆరోగ్యశ్రీ లేదు, ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది మిస్ అయ్యారు. ఇన్ని విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి. మరి ఏమైందండి అది? ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి అడగచ్చు కదా, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటే ఇదే చెప్తున్నా. అసెంబ్లీకి రానిస్తే యాక్చువల్ ప్రతిపక్షము ఉండాలి. ఏనండి అడుగుతుండే కదా. వాళ్ళు కావాలని 23కి సీట్లు వస్తే వాళ్ళకి మాకు 23 వచ్చినాయి కదా, మాకన్నా ఎక్కువ సీట్లు వచ్చినా మళ్ళీ ఇది ఉంటుందని వాళ్ళు 13కి తొక్కేది. ఇది కావాలని చేసిన తప్ప వాళ్ళు నీతి నిజాయితీగా ఓడిపోయింది అయితే కాదు. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే ఎందుకు రానెత్తలేదంటే ఆయన వస్తా అన్నాడు, వీళ్ళు రానివ్వాలి కదా. ఇలా ప్రతిపక్షమే లేదన్నారు కదా కూటమి ప్రభుత్వం. పనే ఉంది సార్. నీకు వచ్చే ఒక ఎమ్మెల్యేకి వచ్చే సీన్ వచ్చింది, నీకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడి 4 క్వశ్చన్లు అడిగి వెళ్ళొచ్చు కదా. ఎందుకని అడగట్లేదు? అసెంబ్లీలో బయట ప్రెస్ మీటింగ్ పెట్టి అదే కదండి ముందు నుంచి అడగచ్చు కదా. వాళ్ళు మొత్తుకునేది అదే కదండి. ఇది మైక్ ఇవ్వాలి, మాకు ఇంత టైం అని ఇవ్వాలి. సేమ్ పార్టీలో అదే చెప్తున్నా. మరి ఇవి 11 నిమిషాలు అంటారు, 11 సీట్లు అంటారు. మరి ఆయనే అన్ని చెప్తాడు. ఒక మాట ఏమన్నాడు? 23 మంది 23 మంది గెలిచారు. ఇప్పుడు అదే స్క్రిప్ట్ కదన్నా. ఇప్పుడు అప్పుడు ఏమన్నాడు పవన్ కళ్యాణ్? జగన్ ఏమన్నాడు? ఇంతమంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు, మీరు వెళ్ళిపోయి మీరు డేటాలు చేశారు, హైదరాబాద్ లో ఉంది దాని అంతా ఆఫీస్ అంతా అన్నాడు. అధికారం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు. ఒకళ్ళు తీసుకొచ్చాడా? ఒకళ్ళు దాని గురించి ప్రతిదీ తప్పనండి. ఆయన మాట్లాడు ఒకటి ఆవిల్ని గట్టి మీద మేతే చేలిల్ని దూడల్ని చేలో మేయదు. వాళ్ళంతా వాళ్ళ జనసేన వాళ్ళంతా అట్లనే ఉంటారు వాళ్ళంతా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు, ముఖ్యమంత్రిగా చేశారు. అడగచ్చు కదా, అసెంబ్లీకి వచ్చి ఎందుకు అడగట్లేదు? లేదు సార్, వీళ్ళు ఎక్కడ ఇస్తున్నారు? టైం ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతారు. ఎన్ని సీట్లు ఇంపార్టెంట్ కాదు, సమాధానం చెప్పాలంటే ఆ వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. కావాలని వాళ్ళు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అంతేగాని ఒక్క నిమిషం. ఇప్పుడు వీళ్ళందరూ కాంగ్రెస్, జనసేన, టీడీపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. వీళ్ళు ముగ్గురు ఒకటే కదా, వీళ్ళు సపరేట్ కాదు కదా. నువ్వు సపరేట్ అన్నప్పుడు అది వేరే ఉంటది. మరి అటువంటిప్పుడు అగ్నిస్ట్ ఎవరో జగన్మోహన్ రెడ్డి ఒకటే. ఈయన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా ఇచ్చి అప్పుడు నువ్వేం మాట్లాడతారా బాబా అని సత్యనారాయణ గారు తెలుసా? ఎందుకు తెలియదు? మొన్న అసెంబ్లీలో ఆయన మాటలు కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరు.
ఎంత బాధేసింది జగన్ అభిమానిగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడతలేదని ఎంత బాధపడుతున్నావో తెలుసు. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా వాళ్ళేమో మేము ఒకటండి ప్రతిపక్ష హోదా ఇయ్యారన్నారు కదా. గతంలో ఎందుకు నేను ఇంకొక 5 సీట్లు లాగేసుకుంటే 23లో ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, నేను తలుచుకుంటే 5 నిమిషాలు 5 సీట్లు లాగేశానంటే అన్నాడు. ఆ మాట గతంలో ఎందుకు అన్నాడు? ఎవరు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆయన కరెక్ట్ ఉన్నాడు కాబట్టి మోసాలకి అడిగి పాల్పడలేడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు జిమ్మిక్కులు చేసి ఉంటే అప్పుడు వైసీపీ గెలిచినప్పుడు అందరూ లాక్కున్నారు కదా ఆయనండి. అందరూ లాగాడా లేదా, డబ్బులు ఇచ్చి కొన్నాడా, ఏం చేసినా గానీ వాళ్ళ పార్టీలో లాక్కున్నాడా లేదా కొంతమంది. ఆయనకు ఉన్న అలవాటు అది, ఈయనకు ఉన్నది ఏంటంటే అటువంటి అలవాటు లేదు. రాజకీయం అన్నది నీతిగా యథార్థంగా చేయాలని ఈయన సిస్టమ్ ఇది. జగన్మోహన్ రెడ్డి కాడ ఒక్కళ్ళన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీలో పుట్టిన వాళ్ళు ఉన్నారా? నాకు చెప్పు, పేరు చెప్పు. ఇప్పుడు పేరు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి పార్టీలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎప్పుడు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒక్క నిమిషం మీరు అన్నదని నేను చెప్తాను. టీడీపీ ఎవరిదండి? టీడీపీ పార్టీ ఎవరిది చెప్పండి. జగన్ ఎన్టీ రామారావు. ఈ చంద్రబాబు నాయుడు ఎలా తీసుకున్నాడు పార్టీ? చంద్రబాబు నాయుడుకి ఎలా వచ్చింది పార్టీ? ఎన్టీ రామారావుని చంపేసి అంటే ఆయన వెన్నుపోటు పొడిచి మీరు ఎనరా మీరు చూడరా ఆయన అసలే వీళ్ళు చెప్పుకోవాల్సి చెప్తే అది ఏంటి టీడీపీ పార్టీ అనేది నందమూరికి కుటుంబానికి సంబంధించింది కాదు, నారావులకు సంబంధించింది కాదు. ఈ రోజు కూడా ఆయన వెన్నుపోటు పరిచయాలు. కానీ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా దమ్ముగా కాంగ్రెస్ ని ఎదిరించి వచ్చేసి వాళ్ళ నాన్నగారికి చేసిన తర్వాత అప్పుడు ఈయన ఈ సొంతంగా పార్టీ పెట్టి 63 సీట్లు ఎందుకు కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ? వైసీపీ పార్టీ ఎవరిది? వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. మరి ఎవరిది? పార్టీ పెట్టిన పేరు తెలుసుకోండి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారిది పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు. 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండి ఆ మనిషిని గెట్టేబడి బయటికి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు. మీరు ఎవరిది చెప్పండి. మీరు పార్టీ పెట్టిన గూగుల్లో సెర్చ్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆ ఫౌండర్ నేమ్ కొట్టు. ఇప్పుడు ఇది కూడా చెప్పండి. టీడీపీ కూడా టీడీపీ ఎవరిదో చెప్పండి. టీడీపీ ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మామూలుగా అంటారు, లోకేష్ గారు అంటారు తాత ఎన్టీ రామారావు గారు మా తాత అంటాడు. ఎవరన్నా నాన్నకి సంబంధించిన వాళ్ళు తండ్రికి సంబంధించిన వాళ్ళు వాళ్ళని మాట్లాడితే మా తాత అంటారు తప్ప అమ్మకి సంబంధించిన వాళ్ళు మా తాత అని ఎవరైతే చెప్పుకోరు. మా రక్తం అంటే ఎట్లా వస్తుంది? తండ్రి నుంచి వస్తుంది రక్తం. ఒక మాట, టీడీపీ పార్టీ ఢిల్లీ గర్జన చేసేది గుర్తుందండి. అప్పుడు మన ఎన్టీ రామారావు గారు కానీ ఒక 4-5 విమానంలో వెళ్ళిపోయారు. 245 మంది ఎమ్మెల్యేలని ట్రైన్ లో తీసుకెళ్లినారు చంద్రబాబు నాయుడు గారు అని గర్వంగా చూసారు. నిజమంటారా? అదైతే నాకు తెలియదండి. కానీ ఒకటే 1986లో ఎన్టీ రామారావు గారు సింపతిని పెట్టారు హైదరాబాద్ లో. ఆ రోజు టీడీపీని ఇష్టపడి ఎన్టీ రామారావు గారి గురించి జై జగన్ జై జగన్